మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈ పరిశుద్ధ ఆదివారం త్రిత్వములోని 5వ ఆదివారంలో మనం అడుగుపెట్టి ఉన్నాం. ఈ ప్రశస్తమైన సమయం, ఈ మంచి తరుణాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి వందనాలు. మీకు ಎಲ್ಲರಿಗೂ ఉదయకాల శుభములతో నేటి దైవ వర్తమానం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మనందరము తలలు వంచి కంట్లు మూసుకుందాం. అత్యంత మహోన్నతుడైన ప్రభువు, నీ ఘనమైన మహోన్నతమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభు, ఈ పరిశుద్ధ ఆదివారమున త్రిత్వము తర్వాతి 5వ ఆదివారంలోనికి మేము ఏకీభవించాం. ఇంత జనక ఆరాధనలను పాటల ద్వారా, వాక్య పఠనముల ద్వారా నేను ఘనపరిచాను. ఈ సమయమందు దివ్య వాక్యమును ధ్యానిస్తుంటుండగా అయోగ్యుడనైనా నన్ను నిలబెట్టిన సమయాన్ని బట్టి ప్రభు నీకు స్తోత్రాలు. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా మాకెల్లరకు దీవెనకరంగా నడిపించి మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ బిడ్డలారా, మరొకసారి ప్రత్యేకముగా దేవాది దేవునికి వందనాలు. మీకు ಎಲ್ಲರಿಗೂ ఉదయకాల శుభాలు. గడిచిన వారంలో అనగా 10 దినముల క్రితం జరిగిన చిన్న ప్రమాదంలో చెయ్యి సంబంధంగా కలిగినటువంటి ఈ చిన్న ఫ్రాక్చర్ ద్వారా ఈరోజు మీ మధ్య నేను సర్వీస్కి వెళ్ళలేకపోయినప్పటికీ మీ మధ్య మీతో కలిసి ఆరాధనలో పాలిభాగస్సులు అవ్వడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి, స్థానిక పాస్ గారిని బట్టి, సంఘము పెద్దలు అందరిని బట్టి ప్రత్యేకమైన వందనాలు. నా కొరకు ప్రార్థించిన సంఘం, గడిచిన వారం మీ అయ్యగారు ప్రార్థన చేశారు మందిరంలో. ఈ చేయి ఫ్రాక్చర్ కొరకు త్వరగా స్వస్థత పొందుకోవాలని వెంటనే స్త్రీల సమాజం, పెద్దలు, అనేక మంది పురుషులు, స్త్రీలు వచ్చారు, దర్శించారు. ఒకవేళ రాలేకపోయినా ప్రార్థించారు. అందరి మటుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. గడిచిన వారం కంటే ఈ వారం కాస్త మెరుగుగా ఇలాగున ఆ దేవుని స్తుతించడానికి, ఈరోజు ఆరాధించడానికి, వాక్యం ధ్యానించడానికి ప్రభువు ఇచ్చిన ఈ స్వస్థత, మీరు చేసిన ప్రార్థనలు బట్టి కూడా మరొకసారి దేవుని స్తుతులు చెల్లిస్తూ, మీకు వందనాలు చెల్లిస్తూ నేడు దైవ ధ్యానంలోనికి వెళదాం. ఈరోజు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు మనం గమనించినట్లయితే ఏర్పాటు చేయబడిన 3 పాఠ్య భాగముల్లో నుండి కూడా పాత నిబంధనలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండం గ్రంథం మనం చూసాం 19వ అధ్యాయంలో. ఆ మొదటి 19 వచనాల వాక్య భాగం లేదా 26 వరకు, ఇంచుమించుగా 15 నుండి 26 వరకు ఉన్న వాక్య భాగాలు మనం గమనిస్తే గడిచిన కొన్ని వారాల నుండి కూడా అబ్రహాము గురించిన విషయాలు, విశ్వాసులకు తండ్రి అబ్రహాము యొక్క జీవిత విశిష్టతలు ఉన్న గొప్ప విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఈ పాఠ్య భాగంలో ప్రత్యేకంగా లోతును గురించిన విషయం, లోతు కుటుంబాన్ని గురించిన విషయాలు, లోతు కుటుంబం పట్ల దేవుడు ఆయన చూపించిన దయ, ప్రేమ, జాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఈ ధ్యానంలో మనం గమనించబోతున్నాం. సొదొమ గొమొర్రా అనబడిన ఒక ట్విన్ సిటీస్ ఉన్నాయి, జంట నగరాలు. ఈ ట్విన్ సిటీస్ మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది కనుక దేవుడు కుటుంబాన్ని తప్పించాలనే ఉద్దేశం కలిగి ఉంటే మరి దేవుని మాట వీరు విన్నారా? విని ఆ మాటకు లోబడ్డారా లేదనే విషయాన్ని ఈరోజు మన ధ్యానం చేయబోతున్నాం.
ఈరోజు పత్రిక పాఠంలో అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో మొదటి 19 వచనాల వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ భాగంలో సౌలు గురించిన విషయాలు చాలా సందర్భాల్లో మనము ధ్యానం చేశాం. ఈ సౌలు అనబడిన వ్యక్తి ఇతను తార్సువాడని, ఇతను అధికార పత్రాన్ని పొందుకున్నాడని, దేనికంటే క్రైస్తవులను హింసించడానికి. అప్పటికే క్రైస్తవ్యం ఇంచుమించుగా చాలా వేగవంతంగా వ్యాపించిన దినాలవి, సంఘాలు స్థాపించబడ్డాయి. అటువంటి ప్రాంతంలో, అటువంటి రోజుల్లో ఈ సౌలు అప్పటికే చాలా సంఘాలను హింసించడం జరిగింది. క్రైస్తవులను చెదరగొట్టడం, సంఘాలను విచ్ఛిన్నం చేయటం, ఇవన్నీ జరుగుతున్న దమస్కు మార్గంలో ఇంకా అధికారపూర్వకంగా వెళుతున్నప్పుడు దేవుడు అద్భుతంగా సౌలుని దర్శించాడు. దేవుడు సౌలుని పట్టుకున్నాడు. దేవుని స్వరం సౌలుతో మాట్లాడుతుంది. దైవ దర్శనం సౌలు ఆ మధ్యాహ్న వేళ దమస్కు మార్గంలో చూశాడు, విన్నాడు. అయితే ఇక్కడ గమనించాలి, సౌలు విన్నాడు, బాగానే ఉంది ఆయన స్వరం. ఆయన మాట విన్న సౌలు ఆ మాటకు ఇవ్వబడ్డాడా? ఆ మాటకు కట్టుబడ్డాడా? ఆ మాటకు విధేయుడయ్యాడా? అనుసరించడా లేదా అనే విషయాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు సువార్తలో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చదివాం 24 నుండి 29 వరకు. ఈ సువార్త పాఠ్య భాగంలో యేసు ప్రభువు వారు మాట్లాడుతూ ఒక 2 ప్రత్యేకమైన గృహముల గురించి ఆయన మాట్లాడారు. ఆ 2 గృహాల గురించి ప్రభు మాట్లాడుతూ 2 గృహాల విషయంలో కూడా ఏమన్నారంటే, ఈ మాట విని వాటి చొప్పున చేయువాడు ఒకసారి అన్నాడు, ఈ మాట విని వాటి చొప్పున చేయని వాడు అని అన్నాడు యేసు ప్రభు. అంటే మాట విని చేసేవాళ్ళు ఉన్నారు, ఆయన మాట విని ఆ ప్రకారం చేయని వారు ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం ఈ 3 పాఠ్య భాగాల నుండి మన ధ్యానాంశం ఏంటంటే, వినుట మాత్రమే కాదు, లేదా వినుట మాత్రమే సరిపోదు. ఇది మన ధ్యానాంశం. కానీ ఈ 3 వాక్య భాగాల్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఏదో ప్రభువు చెప్తే, వాక్యం చెప్తే, సువార్త ప్రకటిస్తే వింటే సరిపోదు. అదే ఈరోజు మనం వినకుండా వినటమో విన్ని వెళ్ళిపోవడం కాదు. ఈరోజు వాక్యాల నుండి ఈ 3 విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. మన అంశం మరలా గుర్తు చేస్తున్నాను, వినుట మాత్రమే కాదు. లిజనింగ్ అలోన్ ఈజంట్ ఎనఫ్. కనుక వింటే సరిపోదు, మరి ఏం చేయాలి అనేది ఈరోజు 3 వాక్య భాగాల నుండి 3 వ్యక్తుల నుండి మనం నేర్చుకోబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా దేవుడు మనలను తన పోలికలో, తన స్వరూపంలో, తన బిడ్డలుగా మన కలుగజేశాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సృష్టిలో దేవుడు మనకు ఒక ప్రాధాన్యత ఇచ్చాడు. మనుషులకు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే వివేచన, విచక్షణ, జ్ఞానం అనేది కేవలం దేవుడు మానవులకు మాత్రమే అనుగ్రహించాడు అనే విషయాన్ని గమనించాలి. కానీ దేవుడు మనుషులకు ఇటు వివేచన, విచక్షణ, జ్ఞానాన్ని ఇచ్చినప్పటికీ కూడా వాక్యం చాలా సందర్భాల్లో యేసు ప్రభు ఈ మాటను గుర్తు చేశారు. చాలామంది చెవులుండి వినలేని వారిగా, కన్నులుండి చూడలేని వారిగా, హృదయం నుండి గ్రహించలేని వారిగా ఉన్నారు అనేది నా మాట కాదు, ప్రభువే మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో 13 నుండి 15 వచనాల వాక్య భాగంలో ఈ విషయాన్ని ప్రభువు స్వయంగా ఆయనే జ్ఞాపకం చేశారు. ఏమన్నారంటే, ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, ఆ మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము కృవినది,
వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక వీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమో తెలుసుకున్నారు. చూస్తారా, దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు యేసు ప్రభు చెప్పిన ఈ మాటలను బట్టి వింటే సరిపోదు. కనుక ఏం చేయాలనేది ఈరోజు 3 పాఠ్య భాగంలో నుండి ఇప్పుడు మొట్టమొదటిగా పాత నిబంధన పాఠ్య భాగమును మన ధ్యానం చేయబోతున్నాం. కానీ ఈరోజు మన మొదటి ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే ఈ ఆదికాండం గ్రంథం 19వ అధ్యాయం 15 నుండి 26 వచనాల వాక్య భాగంలో ప్రారంభంలో చెప్పాను. ఇక్కడ ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఎవరంటే లోతు యొక్క కుటుంబం. మరి లోతు కుటుంబంలో దేవుని మాట విని ఆ ప్రకారంగా చేసిన వారెవరు, చేయని వారెవరు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. దేవుడు ప్రత్యేకముగా సొదొమ గొమొర్రా మీదకి తన ఉగ్రతను అగ్ని గంధకములను పంపించబోతున్నాడు. దేవదూతలను అప్పటికీ అక్కడికి పంపించాడు. ఏమని చెప్పాడంటే లోతు కుటుంబాన్ని దేవదూతలు చేయబట్టుకుని మరి త్వరగా ఈ ట్విన్ సిటీస్ నుండి, ఈ జంట నగరాల నుండి, దేవుని ఉగ్రత నుండి దేవుడు అంటున్నాడు దేవదూతల ద్వారా నేను చూపించే ఆ పర్వతానికి త్వరగా పారిపోమంటున్నాడు. ఇంకో గొప్ప మాట ఏంటంటే అసలు వెళ్ళి తిరిగి చూడవద్దని కూడా ఇది దేవుని మాట. మరి ఈ మాట లోతు కుటుంబం విన్నారా? విని వెంబడించారా? ఆ ప్రకారం చేశారా అంటే మనకు బాగా తెలుసు. ఇక్కడ దేవుని మాట విని గై కొనని ఆమె ఎవరట? లోతు భార్య. ఈరోజు మన మొదటి భాగం ఇదే. మన మొదటి భాగం ఏంటంటే దేవుని మాట విని గై కొనని లోతు భార్య. కనుక ఇది ఈరోజు మన మొదటి భాగం. దేవుని ప్రియబిడ్డలారా, లార్డ్స్ వైఫ్ హూ లిసన్ బట్ డిడ్ నాట్ ప్రాక్టీస్. కనుక లోతు భార్య వింది, లోతు విన్నాడు, తన భార్య వింది, కుమార్తెలు విన్నారు, అల్లుళ్ళు విన్నారు, అందరూ విన్నారు. ఏం విన్నారు? దేవుని ఉగ్రత ఈ సొదొమ గొమొర్రా మీదకి వస్తుంది కనుక త్వరపడి మీరు దాటి వెళ్ళిపోవాలి, వైగిరమై వెళ్ళిపోవాలి. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు లోతు కుటుంబంతో చెప్పిన మాట ఏంటంటే వెనుతిరిగి చూడవద్దు. లోతు గురించి ఒకసారి మనకి ఆలోచన చేస్తే చాలాసార్లు మనం విన్నాం. అబ్రహాముతో ఉన్నంతకాలం లోతు యొక్క ఫస్ట్ చాప్టర్ లేదా ప్రథమ జీవితం, లోతు యొక్క ప్రారంభ జీవితం చాలా బాగుంది. అబ్రహాముతో ఉన్నంతకాలం చాలా చక్కగా ఉన్నాడు. కానీ ఎప్పుడు లోతు దేవుని నుండి దూరమయ్యే పరిస్థితి వచ్చిందంటే లోతు అబ్రహాము తన పనివారులతో వెళుతున్నప్పుడు పనివారుల మధ్య వైరం వచ్చింది. ఆ పని వాళ్ళకి ఈ పని వాళ్ళకి వచ్చిన వైరానికి కారణం ఏమైందంటే ఒక దినాన్ని లోతే అంటున్నాడు. ఏమనంటే అబ్రహాము నుండి నేను వేరైపోతాను. సరే, లోతు అంటున్నమాట అబ్రహాము నుండి వేరైపోవాలని ఆశించాడు. ఎప్పుడైతే అబ్రహాము నుండి వేరైపోవాలనుకున్నాడు, వేరే స్థలానికి వెళ్ళిపోవాలనుకున్నాడు, అబ్రహాము విడిచిపెట్టేయాలనుకున్నాడు, అప్పుడే దేవునిని విడిచిపెట్టినంత పని అయింది. దేవుని ప్రియబిడ్డలారా, ఎందుకంటే ఈ పని వారికి ఆ పని వారికి మధ్య వచ్చిన సమస్య ఉత్పన్నమైంది. కాబట్టి అప్పుడు అబ్రహాము చెప్పిన మాట ఏంటంటే ఆ మొదటి అవకాశం ఏదో నీకే ఇచ్చేస్తున్నావు, చాయిస్ ఈజ్ యువర్స్ అన్నాడు. కారణం ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో, నీకు ఏ స్థలం కావాలో నువ్వే ముందు నిర్ణయించుకున్నాడు. లోతు సస్యశ్యామలంగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. చాలా బాగుంది, పచ్చదనంతో ఉంది, సస్యశ్యామలంగా ఉంది.
ఒక మాటలో చెప్పాలంటే ఇదేదో పెద్ద దేవుని తోటలా ఉంది. నిజమే, చూడటానికి చాలా బాగున్నాయి ఆ జంట నగరాలు. అదే సొదొమ గొమొర్రా. ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు, తన పనివారితో వెళ్ళిపోయాడు, అబ్రహామును దూరం అయిపోయాడు. అదే తన మరణానికి నాంది. అదే తన లోతు, ఆధ్యాత్మిక లోతు జీవితం దిగజారిపోవడానికి అక్కడ కారణం. పాప ఊపిలో కుటుంబం కూరుకుపోవడానికి కారణం వారు అబ్రహాముని ఇప్పుడు విడిచిపెట్టేశారు. దేవుని ప్రియబిడ్డలారా, మనమైనంతే. ఎప్పుడు దేవుని విడిచిపెట్టేస్తామో, ఎప్పుడైనా సన్నిధి విడిచిపెట్టేస్తామో, ఎప్పుడైనా సహవాసాన్ని విడిచిపెట్టేస్తామో ఖచ్చితంగా ఆధ్యాత్మిక జీవితం పతనావస్థకు వెళ్ళిపోయే కారణం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. తన దేవదూతలను పంపించాడు. ఈ కుటుంబంతో ఈ మాట చెప్పాడు, మీరు వెనుతిరిగి చూడవద్దు, త్వరపడి మీరు నేను చెప్పే స్థలానికి, ఆ పర్వతానికి త్వరగా వెళ్ళిపోమని. దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ గమనించాం. ఈ 19వ అధ్యాయంలో ఒకసారి మనం 16వ వచనాన్ని చదువుదాం. చూడండి, 16వ వచనం. అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట, ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, ఇద్దరు కుమార్తె చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచి. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు పంపించిన దేవదూతలు చేసిన పని 16వ వచనంలో చాలా చక్కగా ఇక్కడ మనం చదువుకున్నాం. దేవదూతలు లోతును, తన భార్యను, ఇద్దరు కుమార్తెలను చేతులు పట్టుకొని బయటకు తీసుకొని వచ్చాడు. అందరూ ఒకే చోట ఉండగా దేవుడు చెప్పిన మాటే వెనుతిరిగి చూడవద్దు. నలుగురిలో ఇక్కడ మనం ఆలోచన చేస్తే ముగ్గురు దేవుని మాట విని లోబడ్డారు, కానీ ఒక్కరు మాత్రం దేవుని మాట విని లోబడలేదు, ఆయన మాట వెంబడించలేదు. దేవుని ప్రియబిడ్డలారా, వినటం మాత్రం జరిగింది, కానీ లోతు భార్య ఏం చేసిందంటే, ఏదైతే దేవుడు వద్దన్నాడో, ఏదైతే దేవదూతల ద్వారా ఏర్పాటు చేయబడిన మాట ఉన్నదో, ఆ మాట ఏంటంటే వెనుతిరిగి చూడవద్దు. ఎప్పుడైతే వెనుతిరిగి చూడవద్దు అనే మాట విన్న వారిలో ముగ్గురు ఆ మాట విని వెనుతిరిగి చూడకుండా సాగిపోతే, లోతు భార్య మాత్రం వెనుతిరిగి చూసి ఆమె ఏమైందంటే ఉప్పు స్తంభమాయను. దేవుని ప్రియబిడ్డలారా, కానీ ఈరోజు మనం అదే జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని మాట వినటం వరకు మాత్రమే కాదు, దానిని మనం పాటించాలి, అది మనం ఆచరించాలి. తూచా తప్పకుండా దేవుని మాటలు మనం పాటించాలి. ఎందుకంటే ఇంకో గొప్ప విషయం ఇక్కడ మనం చూడాలి. దేవుని మాట తూచా తప్పకుండా పాటించడానికి అక్కడ పోతున్నాడు, కుమార్తెలు ఉన్నారు, భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది కాబట్టి పిల్లలు, కుమార్తెలు అయ్యో తల్లి ఏమైపోయిందో అని వెనక్కి తిరిగి చూసారా? చూడలేదు. దేవుని ప్రియబిడ్డలారా, అయ్యో మా తల్లి ఏమైంది, ఇప్పటివరకు మాతో కలిసి వచ్చిన నా తల్లి ఏమైందని కానీ, అయ్యో నా భార్య ఏమైందని కానీ వెనక్కి వీళ్ళు చూడలే. ఒకవేళ చూస్తుంటే వీరు కూడా అక్కడే ఉప్పు స్తంభం అయిపోదురు. దేవుని ప్రియబిడ్డలారా, కనుక ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాట విని ఆ మాటను పాటించేవారు ఉంటే ఆ జీవిత ప్రయాణం ముందుకు సాగిపోతుంది. ఓ సందర్భంలో యేసు ప్రభు వారు చాలా ఖండితమైన మాట చెప్పారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, లోతుని జ్ఞాపకం చేసుకోండి మీరు అని అనలే, అబ్రాహాముని జ్ఞాపకం చేసుకోండి అని అనలే, శారాని జ్ఞాపకం చేసుకోండి అని అనలే. లూకాసు సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చాలా ఖండితంగా 32వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటో చూడండి. లూకా 17:32లో లోతు భార్యను చూసారా? ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారంటే లోతును కాదు, ఆ పిల్లలు కాదు,
అంతకుముందు అబ్రహాము కాదు, శారా కాదు, మరెవరు కాదు. ఎవరు జ్ఞాపకం చేసుకున్నారంటే లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఇదే కారణం. మాట విని విధేయత చూపలేదు కాబట్టి, మాట విని ఆ మాటను పాటించలేదు, వెంబడించలేదు కాబట్టి. కనుక దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది, వింటే సరిపోదు కదా, దానిని మనం పాటించే వరకు ఉండాలని ఈరోజు కుటుంబం మనం జ్ఞాపకం చేస్తుంది. అందుకని తరతరాలకి కూడా దేవుని మాట ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన ఈరోజు పరిశుద్ధ గ్రంథం ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటుందంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆమె ఏం చేసింది? ఆమె ఏం విన్నది? విన్న ప్రకారంగా ఆమె చేసిందంటే చేయలేదు కనుక ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. కనుక ఒకవేళ మనం కూడా లోతు భార్యను బట్టి మనం గుర్తుంచుకోవాల్సింది. పౌలు భక్తులు ఒక సందర్భంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలనే విషయాన్ని గుర్తు చేస్తూ 10వ అధ్యాయం మనం చూస్తే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు ప్రత్యేకంగా మనం ఎందుకు గుర్తు చేసుకోవాలో 38, 39 వచనాల్లో చెప్తున్నాడు. చూద్దాం. విశ్వాసములో నిలిచుడు కానీ చూసారా, దేవుడు ప్రత్యేకంగా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీ 10 38, 39, 38 వచనంలో చదివాం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును, కానీ ఏం చేస్తే అన్నాడంటే ఒకవేళ ఏమాత్రం ఆ వ్యక్తి వెనుక తీసిన ఎడల అతని యందు ఆత్మకు సంతోషం ఉండదు. దేవుని ప్రియబిడ్డలారా, ఇప్పుడు అదే జరిగింది కదా. ఒక విశ్వాస కుటుంబమే దేవుడు వారిని రక్షించాలనుకున్నాడు. సొదొమ గొమొర్రాల పట్టణంలో ఉగ్రతలోనే కాపాడాలనుకున్నాడు. కానీ ఇది ఇక్కడ వీళ్ళ గొప్పతనం కాదు. ఈ ట్విన్ సిటీస్లో ఉన్న పాపం ఎంత భయంకరమైనదంటే, ఎంత చెప్పలేనంత ఘోరం, చెప్పలేనంత పాపం, భరించలేనంత పాపం. అందుకే దేవుని యొక్క ఉగ్రత, మహా ఉగ్రత ఆ జంట నగరాల మీదకి, సొదొమ గొమొర్రాల మీదకి దేవుడు పంపించడానికి కారణం అది భరించలేనంతటి భయంకరమైన పాపం. ఎందుకంటే చాలా సందర్భాలు ఈ అధ్యాయం ఆ తర్వాత అధ్యాయం చదువుతుంటే ఆదికాండంలో మనకు అర్థమవుతుంది. సొదొమలో ఉన్న పాపం తండ్రి కుమార్తెలు తండ్రితో శయనించడం ఎంత భయంకరమైన పాపం. వాయు వరుసలు లేనటువంటి భయంకరమైన స్థితి ఆ పట్టణాల్లో ఉంది. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత భయంకరంగా, అతి భయంకరంగా వస్తుంది. ఆ కుటుంబాన్ని, అబ్రహామును బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడాలనుకున్నాడు. అబ్రహాము యొక్క విజ్ఞాపన బట్టి గత అధ్యాయంలో చదివాం. ప్రభువా, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే, తర్వాత ఏమన్నాడు? కనీసం ఒక 45 లేదా ఒక 40, చివరికి ఒక్క 10 మంది, ఒక 5 మంది నీతిమంతులు ఉంటే వారిని బట్టైనా ఆ పట్టణాన్ని కాపాడవా ప్రభువా. చూసారా, అబ్రహామును వెంబడించాడు కనుక నీతిమంతుల జాబితాలో లోతు చేర్చబడ్డాడు. కాబట్టి లోతు కుటుంబాన్ని రక్షించాలని దేవుడు అనుకున్నాడు. కానీ దేవుని మాట విని ఆ ప్రకారం చేస్తే అందరూ బాగుపడుతురేమో, అందరూ బయటకు వచ్చేదిరేమో. కానీ ఇక్కడ లోతు భార్య వెనతిరిగి చూసింది. అందుకే హెబ్రీ పత్రికలు చదువుకున్నది అదే. నా విశ్వాసం మూలంగా వారు జీవిస్తారు, కానీ వెనక తీసిన ఎడల అతని యందు అతడు లేదా ఆమె. ఇక్కడ ఆమె గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ లోతు భార్యను గురించి మాట్లాడుతున్నాం. కనుక వెనక తీసినది కనుక ఆమెను బట్టి దేవుడు అన్నాడు, ఆమె యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. కనుక దేవుని ఆత్మ ఉల్లసించదు, ఆనందించదు. కారణం తర్వాత వచ్చింది. అయితే మనం నశించుటకు వెనక తీయవారము కాము, కానీ ఆత్మను రక్షించుకునే విశ్వాసం గలవారమై. సరే, నేను చాలాసార్లు చెప్తాను, కానీ అని ఉందంటే దానికి ఏదో ఒక
హాని ఉంది, హాని ఉంది. సరే, అందుకనే వింటాం, కానీ ఇప్పుడు అదే జరిగింది. దేవుని మాటలు, ఆయన వాక్యం వింటాం, కానీ అక్కడే ఉంది హాని. మరి విన్నారు కదా, మరి దేవుడు చెప్పినట్టు చేశారంటే చేయలేదు. కనుక ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఇక్కడ అదే అన్నాడు, మనం నశించడం వెనుతీరు వారు కాదు, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమై ఉన్నాం. మొదటి భాగాన్ని ముగించుకుందాం. ఎప్పటి వరకు విన్న పాత నిబంధనను బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, దేవుడు ప్రత్యేకంగా ఏదైతే విన్న తర్వాత ఏం చేయమన్నాడో అది చేయలేదు, ఏం చేయొద్దన్నాడో అదే లోతు భార్య చేసింది. ఓ సందర్భంలో యేసుప్రభు ఏమన్నారంటే, నాగటి మీద చేయి పట్టి వెనక తగ్గు చూచువాడు ఎవడు కూడా ఆయన రాజ్యానికి. లూకాసు సువార్త 9వ అధ్యాయంలో 62వ వచనములో ఈ మాటను మనం గమనిస్తున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, మొదటి భాగాన్ని మనం ముగించుకుందాం. కాబట్టి నాగటి మీద చేయి పెట్టి ఏం చేయొద్దన్నాడు? వెనుక తట్టు చూడద్దు. అంటే దేవుని వైపు, దేవునిలోనికి, ప్రార్థనలోనికి, విశ్వాసంలోనికి మన జీవితం వస్తున్నప్పుడు, ఎదుగుతున్నప్పుడు మరలా వెనుతిరిగి చూడద్దు. పాత జీవితం వైపు వెళ్ళొద్దు, పాత అలవాట్ల వైపు వెళ్ళొద్దు, పాత ఆలోచనల వైపు తిరిగి వెళ్ళొద్దు. వెళితే ఏం జరిగిందంటే, లోతు భార్య ఉప్పు స్తంభం అయింది. అంతేకాదు, యేసుప్రభు ఏమన్నారంటే, వాళ్ళు నాగటి మీద చేపెట్టి వెనక్కి తిరిగి చూస్తే దేవుని రాజ్యాన్ని పాత్రులు కాము, మనం స్వతంత్రించుకోలేము. అది నీవైనా, నేనైనా, మనం ఎవరైనా. ఇక రెండో విషయానికి వెళదాం. ఈరోజు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగాన్ని చూద్దాం. పత్రిక వాక్య భాగంలో మనం చూడబోయే రెండవ వ్యక్తిని గురించి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం ఈ 9వ అధ్యాయంలో నుండి మనం చూస్తే ఇప్పుడు 5, 6 వచనాన్ని ఒకసారి చదువుదాం. ప్రభువా, నీవెవడు అని అతడు అడగగా ఆయన, నేను నీ హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడునని చెప్పాను. దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ రెండో విషయం ఏంటంటే, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ సౌలుతో, ఇంకా అప్పుడు పౌలుగా మాట్లాడలేదు, ఇంకా సౌలుగానే ఉన్నాడు. కాబట్టి రెండో విషయం ఏంటంటే, దేవుడు దమస్కు మార్గంలో సౌలుతో మాట్లాడుతున్నాడు. మరి మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరాన్ని సౌలు విన్నాడు. మరి విన్న సౌలు ఆ ప్రకారం చేశాడా లేదా అనే విషయాన్ని ఇప్పుడే మనం 6వ వచనంలో చదివాం. దేవుడు ఏమన్నాడు? యేసుప్రభు, నీవు లేచి ఎక్కడికి వెళ్ళమన్నాడు? నీవు లేచి నేను చెప్పే పట్టణానికి వెళ్ళన్నాడు. వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. కాబట్టి రెండవ భాగం ఏంటంటే, దేవుని మాట విని అనుసరించిన సౌలు. దేవుని ప్రియబిడ్డలారా, మన రెండవ భాగం దేవుని మాట విని అనుసరించిన సౌలు. సాల్ హూ లిసన్ అండ్ ప్రాక్టీస్ కనుక విన్నాడు, యేసుప్రభు చెప్పిన మాట విన్నాడు, ఊరుకోలేదు కదా. లేదా ఆ పట్టణానికి వెళ్ళంటే అక్కడికి వెళ్ళకుండా వేరే చోటకి వెళ్ళలేదు కదా. ఎక్కడికి వెళ్ళమన్నాడు యేసుప్రభు, అక్కడికి సౌలు వెళ్ళాడు. కనుక రెండో విషయం ఏంటంటే, దేవుని మాట విని అనుసరించిన సౌలు. రెండో భాగం దేవుని ప్రియబిడ్డలారా, దమస్కు మార్గంలో సౌలు అప్పటికే నేల మీద పట్టడం జరిగింది. దేవుని స్వరాన్ని వినటం జరిగింది. దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుప్రభు, లేచి నీవు ఆ పట్టణంలోనికి వెళ్ళు అన్న మాట విన్నాడు. నిజమే, సౌలుని గురించి మనం అంటే దేవునికి, సంఘానికి, విశ్వాసులకు ఎలాంటి వాడంటే బద్ధ శత్రువుగా ఉన్న వ్యక్తి. కానీ ఇప్పుడు యేసుప్రభు మాట విన్నాడా? విన్నాడు. చూసారా, అప్పటికి ఎన్నో సంఘాలని, ఎంతోమంది విశ్వాసుల్ని, ఎన్నో ప్రార్థన సహవాస కూటాలని చెదరగొట్టినవాడు, హింసించినవాడు, లేదా అనేకమైన సంఘాలని విచ్ఛిన్నం చేసిన వ్యక్తి. కానీ ఆ రోజుల్లో చదివా,
యేసు చెప్పిన మాట విన్నాడు, వాటిని అనుసరించాడు, ఆయన మాట వెంబడించాడు. అందుకే ఇటువంటి వ్యక్తిని గురించి దేవుడు అద్భుతమైన కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువారు సౌలుని వెళ్ళమన్నాడు ఆ పట్టణంలోనికి. ఆ పట్టణంలో ఇంకొక వ్యక్తితో యేసు ప్రభు మాట్లాడాడు. ఎవరితోనట? అననీయతో మాట్లాడాడు. అసలు సౌలు అంటే, సౌలు గురించి వింటుంటే, ఈ సౌలు గురించి చదువుతుంటే అక్కడ ఉన్న అననీయకే కాదు, ఒకవేళ సౌలుగానే ఉండిపోతే మనం కూడా చాలా ఇప్పటికీ అసహించుకుంటాం. అప్పటికి అననీయకే అసహ్యమే, అక్కడ ఉన్న వాళ్ళందరికీ అసహ్యమే, ముఖ్యంగా క్రైస్తవులకు మరీ అసహ్యం సౌలు జీవితం. ఒక మాటలో చెప్పాలంటే అది ఎటువంటి జీవితం అంటే సౌలు జీవితం ఒక గొంగళ్ళ పురుగు. గొంగళ్ళ పురుగు ఎవరైనా ఇష్టపడతారా? గొంగళ్ళ పురుగుని పట్టుకుంటామా? పొరపాటున మన మీద ప్రాకృతి వెళితే కొట్టుకుంటామా? అసలు ఎంత అసహ్యం, ఎంత రోత, ఎంత భయంకరం. సౌలు జీవితం అటువంటి గొంగళ పురుగు లాంటి జీవితం. అందుకని క్రైస్తవులను, సంఘాలని యేసు ప్రభువు మాట్లాడుతున్నాను. ఇప్పుడే మనం చదివాం, సౌల నీవేళ క్రైస్తవులను హింసిస్తున్నావు అన్నాడా? అనలే. సౌల నీవేళ సంఘాన్ని హింసిస్తున్నావు అన్నాడా? అనలే. సౌల నువ్వేళ విశ్వాసులను హింసిస్తున్నావు అన్నాడా? అనలే. సౌల నువ్వేళ ప్రార్థన సమూహాన్ని, సహవాసాలని చెదరగొడుతున్నావు అన్నాడా? అనలే. ఏమన్నాడు యేసు ప్రభు? సౌల నీవేళ నన్ను హింసిస్తున్నావు. సరే, ఏమన్నాడు? నన్ను హింసిస్తున్నావు. ఆశ్చర్యపోయాడు సౌలు. దేని ప్రభువా, నేను నిన్నెప్పుడు హింసించాను? నేను నిన్నెప్పుడు పన్నెత్తు మాట్లాడలేదు. సరే, దేవుని స్వరాన్ని విన్నాడు, దైవ దర్శనాన్ని చూడలేకపోయాడు. మిట్ట మధ్యాహ్నం యేసు ప్రభు ఏమన్నారంటే, నన్ను హింసిస్తున్నామంటే అర్థం ఏంటంటే, దేవుని పిల్లలు, మనం దేవుని శ్వాసులం, మనల్ని హింసిస్తే, సంఘాలను హింసిస్తే, ప్రార్థన సమూహాలను చెదరగొడితే ఎవరికి కష్టమట? యేసు ప్రభు ఏమన్నాడంటే, నన్నే హింసించినాడు. మరి అననీయకి ఎంత కష్టంగా ఉంది? సౌలు వస్తే గొంగళ పురుగు వచ్చినంత రోతగా ఉంటుంది కదా. యేసు ప్రభువారిని చెప్పే పట్టణానికి వెళ్ళమనగానే వెళ్ళండి. అదే పట్టణంలో ఉన్న అననీయంతో యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు నువ్వు బయలుదేరి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, అతని కోసం నువ్వు ఇతని చేతుల నుంచి ప్రార్థన చేయాలి. మరి వెళ్ళన్నాడా? అననీయ విన్నాడు బాగానే. విన్నటువంటి ఈ అననీయ, అబ్బో ఇతడు చాలా హింసకుడు, హానికరుడు, భయంకరుడు, శోధనలు చేసే వ్యక్తి, హాని ఆటంకాలు విచ్ఛిన్నం చేశాడు, సంఘాలని, విశ్వాసులను, ప్రార్థనాలను చెదరగొట్టాడు. కాబట్టి నేను వెళ్ళను, నేను ప్రార్థన చేయను, నేను అతన్ని వేడుకోను నీ కోసం అన్నాడా అంటే అనలేదు. అపోస్తలుల కార్యముల గ్రంథం ఈ 9వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, ఆ 9వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని ధనపడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనేవాని కొరకు విచారించుము. ఇదిగో ఏం చేస్తున్నాడట? అప్పటి వరకు హింసకరుడు, హానికరుడు, చూసారా, భయంకరుడుగా దేవుని కార్యాలని విచ్ఛిన్నం చేస్తున్న సౌలు ఏం చేస్తున్నాడు? ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మాటలు, దేవుని స్వరం అననీయతో మాట్లాడుతున్నమాట. ఇదిగో నువ్వు వెళ్ళు, లేచి ఎక్కడికి వెళ్ళమన్నాడు? తిన్నది అనబడినటువంటి ఆ వీధికి వెళ్ళు. అదిగో అక్కడ ఉన్నాడు. ఎవరున్నారట? ఈ తార్సువాడైన ఈ సౌలు అప్పుడు ఉన్నాడు. అక్కడికి వెళ్ళు, అతను అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. 15వ వచనంలో ఏముందో చూడండి.
అందుకు ప్రభు నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నామం భరించుటకితను నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. చాలండి. సరే, ఇక్కడ ఈ రెండింటికి మధ్య జరిగిన సంభాషణ అదే. అననీయ నేను ఎలా వెళ్ళను ప్రభువా, ఇది ఏంటి పరిస్థితి, ఇతను ఎంత భయంకరుడు అనే విషయం చెప్తే 15 వచనాలు అన్నాడు, నువ్వు వెళ్ళు. నువ్వెందుకు వెళ్ళాలంటే అన్యజనులు ఎదుట రాజు ఎదుట ఇశ్రాయేలు ఎదుట నా నామం భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్న ఒక సాధనం. ఆ తర్వాత 17వ వచనం చూడండి. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌల సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీ కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాడు. సరే, వెళ్ళాడా లేదా అంటే వెళ్ళాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది, ఇక్కడ దేవుని మాట విని సౌలు అనుసరించాడు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. అలాగే అననీయ కూడా ఒక మాటలో చెప్పాలంటే కష్టాన్ని ఎలా మార్చుకున్నాడంటే ఇష్టంగా మార్చుకున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, దేవునిలో జీవిస్తున్నప్పుడు, దేవుని స్వరం వినబడినప్పుడు, దేవుని మాట లోబడటం అంటే అర్థం ఏంటంటే కష్టాలు కూడా ఇష్టంగా మార్చుకోవడమే అననీయ నుండి మనం నేర్చుకోవాలి. కనుక అననీయ వెళ్ళాడు, వెంటనే వెళ్ళమన్నాడు, బయలుదేరి వెళ్ళాడు, చేతుల నుంచి ప్రార్థన చేశాడు. రెండో భాగం ముగించే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేయగానే కంటి నుండి పొరల వంటివి రాలిపోయాయి. దేవుని ప్రియబిడ్డలారా, సౌలు పౌలుగా మారిపోయే సమయం ఆసన్నమైంది. గొంగల పురుగు ఎలా మారిపోయిందండి? ఇప్పుడు సీతాకోక చిలుకలాగా మారిపోయింది. ఎప్పుడు మారిపోయిందంటే కంటి నుండి పొరలు రాలిపోయాయి. అహంకారం అనే పొరలు రాలిపోయాయి. దౌర్జన్యం అనే పొరలు రాలిపోయాయి. దుర్మార్గం అనే పొరలు రాలిపోయాయి. చూస్తారు, తిరుగుబాటు చేయటం అనే పొరలు రాలిపోయాయి. దేవుని సంఘాన్ని విశ్వాసులను హింసించేటువంటి ఆ పొరలు రాలిపోయాయి. ఇప్పుడు సౌలు పౌలుగా మారిపోయాడు. గొంగళ పురుగు సీతాకోక చిలుకలాగా మారిపోయింది. కనుక మనం ఇష్టాలను కూడా ఏం చేయాలంటే దేవుని చిత్తం మీద ఆధారపడేటట్లుగా చేయాలి. రెండో భాగాన్ని ముగించుకుందాం. ఇప్పటివరకు మనం విన్నది రెండో విషయం ఏంటంటే దేవుని మాట విని ఏం చేశాడంటే సౌలు అనుసరించాడు, చెప్పినట్టుగా చేశాడు. అందుకే సౌలు పౌలుగా మారిపోయాడు. పౌలుని గురించి అంత ఘనంగా మనం చెప్పుకోవడానికి ఇదే బలమైన కారణం. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసి మనం ముగింపుకు వెళ్దాం. ఈరోజు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగం మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి 29 వచనాల వాక్య భాగంలో ఇంతకుముందు చెప్పుకున్నాను కదా ప్రారంభంలో. అక్కడ 2 విషయాలు యేసు ప్రభువు స్వయంగా ఆయనే మాట్లాడుతున్నారు. ఈ మాట విని వాడి చొప్పున చేయి ప్రతి వాడని ఒకసారి, తర్వాత ఏమన్నారు? ఈ మాట విని వాటి చొప్పున చేయని ప్రతివాడు అని అన్నారు. కాబట్టి మాట విని ఆ ప్రకారం చేసేవారు ఉన్నారు. ఆ మాట విని ఆయన మాట విని ఆ ప్రకారం చేయని వారు కూడా ఉన్నారు. కనుక మూడవ భాగం జ్ఞాపకం చేసుకుందాం. సువార్త పాఠంలో నుండి మూడో విషయం యేసు ప్రభు చెప్పిన దాన్ని బట్టి మూడో విషయం ఏంటంటే విని గైకొంటే, విని గైకొంటే, విని గైకొనకపోతే, ఇది మూడో విషయం. విని గైకొంటే, విని గైకొనకపోతే అనగా విని ఆచరిస్తే, విని ఆచరించకపోతే ఏం జరుగుద్దనే విషయం మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ 2 గృహాల గురించి, 2 ఇండ్లను గురించి, వాటి నిర్మాణాన్ని గురించి ప్రభువు చక్కగా చెప్పారు. ఒక ఇల్లు బండ మీద కట్టబడిన గృహం, రెండవది ఇసుక మీద కట్టబడిన గృహాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తిని ఇక్కడ 2 ఇళ్ళు ఉన్నాయి,
అలాగే 2 పునాదులు ఉన్నాయి, 2 యజమానులు ఉన్నారు. ఒక యజమాని బుద్ధిమంతుడు అన్నాడు, ఇంకొక యజమాని బుద్ధిహీనుడు అన్నాడు. సరే, అంటే ఎవరు బుద్ధిమంతుడు, ఎవరు బుద్ధిహీనుడు, ఎవడు మంచివాడు, ఎవడు చెడ్డవాడు? సరే, దీన్ని బట్టి ఆయన మాట విని ఆ ప్రకారం చేసేవాడు బుద్ధిమంతుడు, ఆ మాట విని ఆ ప్రకారం చేయనివాడు బుద్ధిహీనుడిని యేసు ప్రభు వారి మాటల్లో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. కనుక ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒకసారి 24, 25 వచనాల్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాలి దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. తర్వాత మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునినా చాలండి. అక్కడ ఏం జరిగిందో మనం ఎంచుదాం. కనుక దేవుని ప్రియబిడ్డలారా, ఈ సందేశం ఈ 3వ భాగంలో మనం గమనించవలసింది, ఇక్కడ పునాదుల్లోనే వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. ఒకటేమో పునాది ఎక్కడ ఉందంటే బండ మీద కట్టబడిన గృహానికి ఉన్న పునాది బాగా లోతుకి వెళ్ళింది. ఇసుక మీద కట్టబడింది పైనే కనిపిస్తూ ఉంది. అదే వ్యత్యాసాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. కనుక విని ఆ ప్రకారం చేస్తే ఆయన ఏమన్నారంటే, ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా, అక్కడ వరదలు, గాలివానలు, భయంకరమైన పెనుగాలు, సరే వర్షములు, ఏ తాకిడి వచ్చినా ఇక్కడ ఏం జరిగిందంటే బండ మీద కట్టబడిన గృహం ఎలా ఉందన్నాడంటే స్థిరంగా ఉంది, నిలకడగా ఉంది, నిలిచి ఉంది. ఎప్పుడంటే ఇది ఆ మాట విని, యేసు ప్రభు మాట విని ఆ ప్రకారం చేస్తే రెండవది ఏం చెప్పాడంటే, ఆ విని ఆ మాట ప్రకారం చేయని వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలింది. కనుక అది ఎప్పుడు పోలపడుతుంది అన్నాడంటే, సరే వానలు, వరదలు, తుఫానులు, పెనుగాలు అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇసుక మీద ఇల్లు కడుతున్నప్పుడు కోల్పోలేదు. దేవుని ప్రియబిడ్డలారా గమనించండి, ఇసుక మీద ఇల్లు కడుతుండగా కూలిపోలేదు. అంతా ముగించిన తర్వాత, కొంతకాలం అయిన తర్వాత, ఆ ఇంటిలో కాపురమున్న తర్వాత అది కూలబడింది. మరి అది ఎంత ప్రమాదం చెప్పండి. సరే, ఏదో కడుతుండగా కూలిపోతే వేరే విషయం. కనుక కట్టడం అయిపోయింది, కాపురం ఉండటం జరుగుతుంది. ఆ తర్వాత వరదలు, పెనుగాలులు, ఇటువంటి భయంకర విపత్తులు వచ్చాయి. అప్పుడు కూలిపోతే కుటుంబం అంతా ఏమైపోవాలి. కనుక దేవుని మాట విని ఆ ప్రకారం చేయకపోతే పరిస్థితి ఇంత భయంకరంగా ఉంటుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో భక్తుడు చార్లెస్ కిన్సింగర్ గారు ఒక చక్కని పాటను రచించాడు. ఆ పాటకు ఒక మంచి టైటిల్ ఉంది. ఆ పాట ఒకసారి 1-2 చరణాలు పాడిన తర్వాత మళ్ళీ మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఆ పాటను మళ్ళీ మీరు పాడండి, చదవండి ప్రతి చరణం. ఆ పాటకున్న పైనున్న అంశం పేరు, ఆ పాట ఏంటంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 581వ కీర్తన, ఏ చార్లెస్ కిన్సింగర్ గారు రచించిన కీర్తన, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతాం. ఒకసారి ఆ పల్లవి 1-2 చరణాలు పాడి మనం ముగింపుకి వెళదాం. 518వ కీర్తన అది. నేను నా ఇంటి వారును గెలుతుము, నేను నా ఇంటి దీన మనసును కలిగి దేవుని దివ్య
నేను నా ఇంటి వారును అనుదినమును ప్రభుని దలచుచు ఆలయకను ప్రార్థింతుము. అనవరతమ ప్రభుని చిత్తము నేను నా ఇంటి వారును గలతము. వేదవాక్య పఠనమందు విసుగు చెందక నొందుము. ఆదరంబున దైవ చిత్తము నన్ను సరించుచు నడుతుము. నేను ఎదేం పెట్టారు చూసారా? ఇక్కడ పైన ఉన్న టాపిక్ ఏంటంటే ఆ పాటకి పైన ఏముందో చూడండి. క్రైస్తవాని ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ ఇది పాడటం కంటే మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఆ ప్రతిజ్ఞ ఏమిటంటే కేవలం పాడి ఊరుకోవడం కాదు, విని ఊరుకోవడం కాదు. ప్రభువా, నేను ఆ ప్రకారంగా చేస్తాను, పాటిస్తాను, అనుసరిస్తాను, ఆచరిస్తాను. ఏంటంట? నేను ఒక్కొక్క చరణం, ఒక్కొక్క ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ ఆ ప్రకారంగా నేను చేస్తాను. అనుదినము వేదవాక్య పఠనాన్ని చదువుతాను, ఆశతో ప్రభు దినాన్ని ఆచరిస్తాను, సంఘ కార్యక్రమములను పాల్గొంటాను, ప్రేమతో పొరుగు వారిని ప్రియులుగాను భావిస్తాను, శక్తి కొలది శరీర బలమును క్రీస్తుకి ఇస్తాను, చిన్నవారు దేవుని రాజ్య వారసులని అన్ని వేళలా వారి కొరకు తోడ్పడతాను, పెద్దవారు దైవజనులని ప్రేమతో ధైర్యంతో గౌరవిస్తాను, జీవితంలో నా ప్రభు ప్రేమాశీస్సులను పొందుకుంటూ ఆయన సన్నిధిలో నిత్యము ఉంటాను. దేవుని ప్రియబిడ్డలారా, చూశారు, ఇది ప్రతిజ్ఞ కనుక మనం గమనించాలి. ఈరోజు పాడిన ఈ పాట యొక్క ఉద్దేశం అదే. నేనును ఈ మాట ఎందుకు గుర్తు చేశానంటే, ఆనాడు లోతు అలా అనుకుంటుంటే లోతు భార్య ఏమయ్యేది కాదు, ఉప్పు స్తంభం అయ్యేది కాదు కదా. నేనును నా ఇంటి వారు అందరూ ఎందరు ఉన్నామో అందరూ నేనును నా ఇంటి వారును ప్రభా నీ సన్నిధిలో ఉంటాను, నీ ప్రార్థనలో ఉంటాను, నీ వాక్యంలో ఎదుగుతాను, నువ్వు చెప్పింది విని చేస్తాం, ఆచరిస్తాం, అనుసరిస్తాం, వెంబడిస్తాం అని తీర్మానాన్ని ఈరోజు మనం చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడే ఈ ముగింపులు స్వార్థ పాఠంలో విన్నాం. పెను తుఫానులు వచ్చాయి, వరదలు వచ్చాయి, పెనుగాలులు వచ్చాయి. కానీ ఏ ఇల్లు కూలిపోయిందన్నాడంటే, ఇసుక మీద కట్టబడిన ఈ గృహం కూలిపోయింది. దేవుని ప్రియబిడ్డలారా, ఒకవేళ విశ్వాస జీవితంలో, యోబు జీవితంలో ఇటువంటి వరదలు వచ్చాయి, ఇటువంటి పెను తుఫానులు వచ్చాయి. యోబు జీవితంలో ఎన్నో ఎలుగెత్తి పెద్ద పెద్ద కెరటాలు ఎలుగెత్తి కొట్టాయి. మొదటి అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. వానలు వరదలు ఎలుగెత్తి కొట్టిన యోబు ఒకే మాట అన్నాడు. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిన ఆయన నామమునకే స్తుతి కలుగును గాక. చూసారా, ఇటువంటి వానలు, వరదలు, ఉప్పెనలు ఎలుగెత్తి మన జీవితంలో కొట్టిన, పెనుగాలులు ఇచ్చిన ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుందాం. యోబు వలె ఒక మంచి తీర్మానం ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకుని వెళ్ళిపోయాడు. సమస్తం ఏదైతే కానివ్వండి, పిల్లలతో, కుటుంబంతో సహా. యెరెమీయా జీవితంలో ఎన్నో ఇటువంటి భయంకరమైన వరద తాకిడిలు వచ్చాయి.
కానీ ఎరిమియా కూడా పేరు ఏంటంటే అతను విలపించే ప్రవక్త, శూర ప్రవక్త. ఎన్ని తాకిడులు వచ్చినా నిలబడ్డాడు దేవుని కోసం. విలాపవాక్యాలు 3వ అధ్యాయం మీరు చదివితే గురాలి వెళ్ళిన తర్వాత విలాపవాక్యం 3వ అధ్యాయం మొదటి 24 వచనాలు చూడండి. ఇర్మియాకి ఎన్ని తాకిడులు వచ్చాయో, ఎంత ఉవ్వెత్తున ఎగసిపడ్డాయో కష్టాలు, శ్రమలు, కానీ నిలబడ్డాడు దేవుని కోసం. పేతుర్ని ఎలాంటి అలలు కొట్టాయో మనకు తెలుసు. పేతురు జీవితంలో ఎన్ని అలలు వెంబడించాయో మనకు తెలుసు. కొన్ని సందర్భాల్లో దేవుని కొరకు కష్టాలు అనుభవించాడు యేసు ప్రభు కోసం. చివరికి తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు, కానీ దేవుని విడిచిపెట్టలే. ఇప్పుడే మనం చెప్పుకున్న పౌలును గురించి, సౌలు పౌలుగా మారిపోయాడు. ఎన్ని భయంకరమైన తుఫానులు వచ్చాయో, ఎన్ని ఆపదలు వచ్చాయో, ఎన్ని కష్టాలు, ఎంత కరువు, మరింత సముద్రం మీద ఓడల ప్రయాణంలో ఎన్ని గాయాలు, చెరసాలలు, అపనిందలు, అవమానాలు పౌలు భరించాడో. కొరింథీ 2వ పత్రిక గురానికి వెళ్ళిన తర్వాత చూడండి, 6వ అధ్యాయం 4 నుండి 10 వచనాలు చూడండి. ఎన్ని భయంకరమైన తుఫానులు కొట్టిన పౌలు నిలకడగానే ఉన్నాడు దేవుని కోసం. ఒక మాట అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం లాభం. దేవుని బిడ్డలారా, ఈ మాట ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పగలరు? నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. ఏది లాభం కాదు. యేసు ప్రభువులో బ్రతికిన, చనిపోయినా అదే నాకు లాభం అన్నాడు. కాబట్టి ఈరోజు ఈ సందేశం ముగింపులో గుర్తుపెట్టుకుందాం. మన యాకోబు పత్రిక ఒక మాట ఉంది. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 22 వచనంలో కేవలం మన వినువారు మాత్రమే కాదు, ఎలా ఉండాలంటే మా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండాలి. చూస్తారు, వింటే సరిపోదు. ఈరోజు అంశం ఏంటంటే వింటే సరిపోదు, వినుట మాత్రమే సరిపోదు. పాత నిబంధనలు ఏమన్నామంటే విని గైకొనని ఆచరించని లోతు భార్య. రెండవది పత్రిక పాఠంలో విని ఆ ప్రకారంగా అనుసరించిన సౌలు. విన్నాడు, అనుసరించాడు, కాబట్టే అతను పౌలుగా మారాడు. విన్నాడు, అనుసరించాడు, కాబట్టే వంగల పురుగు సీతాకోక చిలుకలాగా మారిపోయింది. ఇక 3వ విషయం, విని గైకొంటే, విని గైకొనకపోతే. విని గైకొంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందంట? బండ మీద కట్టబడిన గృహం సురక్షితంగా ఉంటుంది. విని గైకొనకపోతే ఆ గృహం ఏంటో కాదు. ముగింపులో ఒక మాట గుర్తుంచుకుందాం. ఆ గృహం ఏంటంటే హెబ్రీ పత్రికలో ప్రభువు ప్రత్యేకంగా ఆయన జ్ఞాపకం చేశారు. ఆయన గుర్తు చేస్తున్న మాట ఏంటంటే మనమే ఆయన ఇల్లు. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడ్డాడు, కానీ సమస్తమును కట్టేవాడు దేవుడు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు అనగా మనకి ఇంటి మీదకి, ఇప్పుడు చెప్పుకున్నాను చూసారా, మనమే ఆయన ఇల్లు. మన మీదకి ఇటువంటి కష్టాలు, ఉపద్రవాలు, ఎలుగెత్తి వరదలు, వానలు, శ్రమలు, వ్యాధులు, కష్టాలు, ఆపదలు వచ్చినా ఎలా ఉండాలంటే బండ మీద బండ అంటే యేసు ప్రభు, ఆయన మీద కట్టబడిన ఇంటి వల్లే మనం ఉంటే సురక్షితంగా ఉంటాం. ఆ రీతి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా మనకెల్లరికి సహాయం చేసి నడిపించును గాక. ఆమె సమస్త జ్ఞానం ఇచ్చిన దేవునికి సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలిండును గాక.